ఇప్పుడు మీతో ఇందాక రాజీవ్ గారు అడిగినట్టు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీ స్పీచ్ అయిపోయిన తర్వాత మేము అడుగుతాం మిమ్మల్ని. ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం, క్లాస్లో కూడా ఎప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చోలే, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కిన. హోమ్ టౌన్ ఇక్కడికి రావడానికి కారణం 5 మెంబర్స్ అండి. వాళ్ళ గురించి చెప్తా. ఫస్ట్ వాసు సార్, ఆహా ఓకే అండి. అంటే నేను కథ చెప్పినప్పటి నుంచి కథని కాకుండా నువ్వేం తీస్తే అది, నువ్వేం చెప్పినావు అది అని నన్ను ఎక్కడ ప్రెజర్ చేయకుండా నా వెనక ఎప్పుడు వాసు సార్ ఉండి ఫుల్ సపోర్ట్ చేసిండు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఆదిత్య, 3 days షూట్ చేసినాం. అది మంచిగా వచ్చిందో రాలేదో కూడా మాకు తెలియదు. అందరు ఏదేదో చెప్పారు, ఆదిత్య వచ్చిండు. అంటే నా ఫ్రెండ్ శేఖర్ ఉంటాడు డిపార్ట్మెంటు, మేము రాసింది తీసినామా లేదో కూడా మాకు తెలియదు. చూసినాక ఆదిత్య వచ్చి మస్తు తీసినావు, ఇట్లనే తీయని చెప్పిండు. ఈరోజు హోమ్ టౌన్ ఇట్లా రావడానికి ఆదిత్య కారణం. థ్యాంక్ యూ ఆదిత్య. నెక్స్ట్ వినోద్ అన్న, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. వినోద్ అన్న అంటే వినోద్ అన్న లేకపోతే హోమ్ టౌన్ లేదు. వినోద్ గారు స్టేజ్ మీదకి రండి. వినోదన్న లేకపోతే హోమ్ టౌన్ లేదు. అంటే ఒక టైంలో ఏమవుతుందో తెలియదు, హోమ్ టౌన్ అన్నప్పుడు అన్న వచ్చిండు. ఇప్పుడు రిలీజ్ వరకు నాతోనే ఉండు. నేను మస్తు ప్రెజర్ చేస్తా. నాకు ఏది అనిపించినా ఫస్ట్ ఫోన్ వినోదన్న చేస్తా. థ్యాంక్ యూ అన్న. అయిపోయింది. నెక్స్ట్ సురేష్ అన్న, రాసుకొని వచ్చిన చదువుతూ సార్. నెక్స్ట్ సురేష్ అన్న ఆర్డర్. అంటే 2.5 hours వచ్చినప్పుడు ఇది ఏదైతే ఫుటేజ్ మ్యూజిక్ ఉందో ఒక్క చేంజ్ కూడా చెప్పలే నేను. అంటే నా అన్నకి నాకు అంత సింక్ ఉంటుంది. పెద్ద పెద్ద సినిమాలు చేస్తాడు, నాకు మస్తు టైం ఇచ్చిండే. ఒక 20 days 30 days ఎంత టైం అంటే అంత టైం ఇచ్చిండు. మస్తు సాంగ్స్ ఇచ్చిండు. 5th episode ఇప్పుడు ప్లే కాలే, అది చూస్తే ఏడ్చారంటే దానికి కారణం సురేష్ అన్న. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ చేద్దాం నెక్స్ట్. అంతే. హోమ్ టౌన్ అంటే ప్రతి ఒక్కరు హోమ్ టౌన్ నుంచి సిటీస్కి, కంట్రీస్కి, నేను సిడ్నీలో చదువుకున్నా, నేను ఫిలిం కోర్స్ చేసిన అక్కడ. అందరూ హోమ్ టౌన్ విడిచిపెట్టి ఎక్కడెక్కడికో పోతాం. బట్ వన్స్ మన లైఫ్లో వెనక్కి చూసుకుంటే హోమ్ టౌన్కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా హోమ్ టౌన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. మీ అందరూ కనెక్ట్ అయ్యిద్ది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ మా వైఫ్ ఉంది. అంటే నేను ఈరోజు స్టేజ్ మీద నిలబడినట్టు మా వైఫ్. థ్యాంక్ యూ. ఉండండి. అండ్ మాకు ఇది చూసిన తర్వాత మెయిన్ క్యారెక్టర్ నేమ్ ప్రజ్వల్ నేమ్ కూడా శ్రీకాంత్ రెడ్డినే ఉంది, పల్లె అనేది. ఇంకోటి. సో మీ బయోపిక్. శేఖర్ నా ఫ్రెండు, రైటరు, డిపార్ట్మెంటు. శేఖర్ కమ్. అంటే ఫస్ట్ నుంచి నా జర్నీలో ఉండు, నాకన్నా పెద్దోడే. అంటే ఇక్కడ వరకు కూడా స్టార్టింగ్ నుంచి కథ నుంచి దీంట్లో రైటింగ్లో ఉండు, తన నేమ్ కూడా పడుతుంది. థ్యాంక్ యూ శేఖర్. రాజు సార్, హోమ్ టౌన్ రాసినప్పుడు ఫస్ట్ నేను అనుకున్న క్యారెక్టర్ రాజు సార్. నేను ప్రొడక్షన్కి చెప్పలే, ఆహాకి చెప్పలే, ఎవరే చెప్పలే, వెళ్ళి సార్కి అది చెప్పిన, వేరే అన్నతులు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ డే మీటింగ్ సార్కి నాకు, అంటే మా ఇద్దరికి ఉన్న బోర్డర్స్ ఒక స్టార్కి కొత్త డైరెక్టర్కి ఉన్నాయి అన్నీ క్లోజ్ చేసిన సార్ ఆ మీటింగ్లో. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సార్. ఇంకా ప్రజ్వల్, వీడు నా తమ్ముడు లెక్క. ప్రతి సీన్లో వన్ ఇన్పుట్ ఉంటుంది, దీంట్లో వన్ పెన్ ఉంటుంది, దీంట్లో అన్న ఇట్లా చేద్దాం అంటాడు. అంటే క్లైమాక్స్ ఇంత బాగా వచ్చింది డైలాగులు అంటే వాడు కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది దీంట్లో. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ యానీ. అంటే యానీకి నేను ఏ రోజు సీన్ పేపర్ ఇచ్చినాం, దీంట్లో చేసింది మొత్తం యానీ చదివి చేసింది. మేము ఏ రోజు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు యానీకి. థ్యాంక్ యూ యానీ. థ్యాంక్ యూ డింపుల్. థ్యాంక్ యూ రా.
థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చెప్పండి, బయోపిక్ మీదే అని అనిపించింది మాకు. ఈ ఈ లైఫ్ స్టోరీ, ఆ ఫ్యామిలీ డ్రామా అదంతా మీ ఇంట్లో జరిగిందేనా? సినిమాల కోసం మీరే ఆ షార్ట్ ఫిల్మ్స్ చదవకుండా బయటకు వచ్చేది ఈరోజు వెబ్ సిరీస్ వచ్చిందా ఏంటి? అలా సమీరా ఎపిసోడ్ తప్ప మిగతాదంతా నాదే. ఆ, పెద్ద తప్పు కదండి. లేదండి, ఇక్కడ మీ వైఫ్ ఉన్నారు, మీరు ఆల్రెడీ క్రెడిట్స్ ఇచ్చేశారు, సపోర్టివ్గా ఉన్నారు అని. ఆవిడ కూడా ఇంకా ఆ దెబ్బతో ఇంకా సైలెంట్గానే ఉంటారు, అడగరు ఇంటికి వెళ్ళాక. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద చెప్పేశారు మీరు. నా Wife కి లైఫ్లో credit సమీరా లేదు, మా వైఫ్ పేరే, అంటే జ్యోతి ఆమె పేరు. ఓకే, మరి కొంచెం హిందీ అట్లా ఇట్లా డిఫరెంట్గా చేద్దాము లవ్ స్టోరీ అన్నప్పుడు అట్లా కనెక్ట్ చేసి ఉండే. బాగా తప్పించుకున్నట్టు అనిపిస్తుందండి నాకు. లేదులే. సో ఇదంతా, ఈ స్ట్రగుల్ ఇదంతా ఇంట్లో ఒప్పించడం జరగడం ఇదంతా జరిగిందా? చిరంజీవి గారిని చూడడం కోసం నిజంగానే హైదరాబాద్ వచ్చారా? అంటే నేను చిన్న ఏజ్లో పెళ్లి చేసుకున్నా, 21 ఇయర్స్లో. నేను ఈ స్టేజ్ రావడానికి మా వైఫ్, బేసిక్ ఎవరింట్లో పేరెంట్స్ ఉంటారు, మా ఇంట్లో మా వైఫ్ లేడున్నా. ఓకే, అంటే ఆయన వైఫ్ గారి గురించి తప్ప మిగతా నాకేం చెప్పట్లేదని ఫిక్స్ అయ్యారండి మీరు నాకు. మీరు అంటే ఈ సినిమా స్ట్రగుల్ ఇదంతా మీ నిజ జీవితంలో జరిగిందే ఇక్కడ రాసారా, లేకపోతే? సినిమా స్ట్రగుల్ ఏం లేదు. నేను ఫస్ట్ ఒక కథ చెప్పి, ఒక ప్రొడ్యూసర్ చెప్పి, ఒక ఆహా చెప్పింది ఫస్ట్ కథ ఇదే. ఓకే, అంటే స్ట్రగుల్ ఏం లేదు, ఈజీ అయిపోయింది నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అది ఎక్కడ కూడా మొదటి సినిమా లాగా, మొదటి వెబ్ సిరీస్ లాగా కూడా మాకు ఎక్కడ అనిపించలేదు. చాలా అద్భుతంగా తీశారు. అండ్ ఇంకా డెఫినెట్లీ మీకు మంచి ఆపర్చునిటీస్ దీని తర్వాత ఖచ్చితంగా ఉంటాయని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. 5th ఎపిసోడ్ ఖచ్చితంగా చూడండి, లాస్ట్ క్లైమాక్స్ అందరు ఎమోషనల్ అయిపోతారు. డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా చూస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారిని